ఫ్రెండ్స్ ఈ రోజు మళ్ళీ మనం రోబ్లాక్స్ లో ఒక మంచి గేమ్ అయితే ఆడబోతున్నాం. ఆ గేమ్ పేరు వచ్చేసి స్లాష్ లక్కీ బ్లాక్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ గేమ్ లోపలికి వచ్చేసాం. అండ్ నా దగ్గర చూడండి ఒకటి చిన్నది కత్తిలాగా ఉంది కదా, అదేంటంటే మనకు వుడెన్ అనమాట. సో నా ముందు చూస్తే నాకు ఏంటంటే రకరకాల లక్కీ బ్లాక్లు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి నా బేస్ అనమాట. నా బేస్ లో ప్రెసెంట్ వచ్చేసి ఒక్క బ్రెయిన్ రట్ కూడా లేదు. మనం ఇక్కడ లక్కీ బ్లాక్స్ ఉన్నాయి కదా, సో వాటిని పగలగొట్టామనుకో అందులో మనకు బ్రెయిన్ రట్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ ఇదైతే చిన్నగా ఉంది బ్లూది. అండ్ ఇక్కడ మనకు పింక్ కలర్ లో ఉంది కదా, ఇది పింకా లేకపోతే పర్పుల్, ఆ పర్పుల్ అనుకుంటా. సో దీన్ని కొడదాము. అరే గైస్, దీన్ని కొట్టాలంటే నా వల్ల అయ్యేటట్లు లేదు, ఎందుకంటే 2350 ఉందన్నమాట. సో దీన్ని చూద్దాం. ఇది మనకు ఈజీగా ఉన్నట్టుంది, 590 అయితే ఉంది. కానీ దీన్ని చూద్దాము. సో ఓకే, ఇదేంటంటే జస్ట్ 25 మాత్రమే ఉంది. చూద్దాం గైస్. ఇందులో నాకు ఒక బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది, టిమ్ సీజ్. కానీ ఏంటంటే కేవలం $5 ఒక సెకండ్కి ఇస్తుంది. పదండి మనం ఏంటంటే బేస్లో అయితే పెట్టేద్దాము, ఎందుకంటే ప్రజెంట్ మన దగ్గర డబ్బులు లేవు కదా. సో ముందుగా మనకి ఏంటంటే మెయిన్గా డబ్బులు అయితే కావాలన్నమాట. అప్పుడు మనం ఏంటంటే మన దగ్గర ఉన్న స్వాడ్ ఉంటుంది కదా, దాన్ని అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఉన్న డబ్బులతో దీనికైతే లెవెల్స్ అప్గ్రేడ్ చేస్తున్నాను. అండ్ టోటల్గా దీని లెవెల్ని 10 అయితే చేసేద్దాం. ఓకే, లెవెల్ 10 చేశాను. ఇది మనకి ఏంటంటే ఒక్కొక్క సెకండ్కి $14 అయితే ఇస్తుంది అనమాట. సో డబ్బులు కలెక్ట్ చేసుకుందాము. టోటల్గా నా దగ్గర $1200 అయితే ఉన్నాయి. దీంతో మనం ఏంటంటే వేరే వెపన్ అయితే కనుక్కోవచ్చు అనుకుంటా. సో ఇక్కడ అప్గ్రేడ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇందులో మనకు డ్యామేజ్ అయితే ఉంది, డ్యామేజ్ని అయితే కొందాము. ప్రజెంట్ డ్యామేజ్ వచ్చేసి 2 ఉంది కదా, దీన్ని అయితే నేను నా దగ్గర ఉన్న క్యాష్తో కొద్దిగా అప్గ్రేడ్ చేస్తున్నాను. సో టోటల్గా 10 అయితే చేసేద్దాం. ఓకేనా? ఓకే, టోటల్గా డ్యామేజ్ని 10 అయితే చేసేసాను. అండ్ క్యారీ పవర్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర 1 మిలియన్ అయితే ఉండాలి. ఇక్కడ స్వాడ్స్ ఉన్నాయి కదా, అందులో కూడా నాకు ఏంటంటే రకరకాలు అయితే ఉండొచ్చు. ఒకసారి చూద్దాము. ఇందులో ఐరన్, చీజ్, నైట్స్ ఇట్లా డిఫరెంట్ అయితే ఉన్నాయి. మనం ఐరన్ దాన్ని కొనుక్కోవాలంటే $1700 అయితే ఉండాలి. ఒకసారి డబ్బులు కలెక్ట్ చేసుకొని చూద్దాం. నా దగ్గర ఉండొచ్చు అనుకుంటా. 1700 వస్తే బాగుంటుంది. అరే గైస్, 1600 అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని డబ్బులు అయితే కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ డబ్బులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఐరన్ ఉంది కదా, సో దీన్ని అయితే కొనుక్కుందాం. ఓకే, ఒక్కసారి చూడండి గైస్, ఏమన్నా ఉందా, నిజంగా సూపర్ ఉంది కదా. అండ్ నెక్స్ట్ దాన్ని కొనుక్కోవాలంటే మన దగ్గర $3200 అయితే ఉండాలి. ప్రజెంట్ మన దగ్గర లేవు కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ బ్లూ బాక్స్ ఉంది కదా, దీన్ని కొడదాం గైస్. ఓకేనా? ఎందుకంటే ఇది 590 ఉంది కాబట్టి ఈజీగా కొట్టేయచ్చు. అండ్ ఇందులో జస్ట్ $3 ఇచ్చేది ఉంది. సో అర్రే గైస్, ఇక్కడ రెడ్ ఉంది కదా, ఒకసారి చూద్దాము. వామ్మో, దీని వచ్చేసి 11,000 అయితే ఉందన్నమాట. ఓకే, ఇక్కడ నేను బ్లూ దాన్ని రెండుటినైతే ఒకేసారి కొడుతున్నాను. ఓకే, $14 ఇచ్చేదైతే ఒకటి వచ్చింది. కానీ ఇది డైమండ్ పవర్ ఉంది, కానీ ఏంటంటే తక్కువ మనీ ఇస్తుంది అనమాట. ఇది కాదు, ఇంకా ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని చూద్దాం. సో ఇది వచ్చేసి 5000 ఉంది, ఇదైతే ఇంతట్లో రాదు. ఇదాన్ని చూద్దాం. ఇక్కడ ఎపిక్ బ్లాక్ ఉంది కదా, దీన్ని అయితే పగలగొడుతున్నాను. 2350 ఉండే, ఫైనల్లీ కొట్టేశాను. కానీ ఏంటంటే నా బ్యాడ్ లక్ గైస్, ఇందులో కూడా చూడండి జస్ట్ $10 మాత్రమే ఇస్తుంది అది సెకండ్కి. సో ఇక్కడ ఇంకోటి 5000 ఉందన్నమాట. దీన్ని కొడదాము. అమ్మయ్య ఫ్రెండ్స్, చాలాసేపు కష్టపడిన తర్వాత దీనిదైతే మొత్తం తగ్గించేసాను. అండ్ ఇందులో రేర్ది అయితే వచ్చిందనమాట, $15 అయితే ఇస్తుంది. పర్లేదు గైస్, పదండి. చాలా సార్లు కొట్టినప్పటికీ కూడా నాకు మంచి మంచి బ్రెయిన్ రట్స్ అయితే రావట్లేదు. ఓకే, ఇది మనకు స్టార్టింగ్ లెవెల్ 1 నుంచే $15 ఇస్తుంది కాబట్టి డబ్బులు కలెక్ట్ చేసుకుందాం. టోటల్లో నా దగ్గర 2000 ప్లస్ అయితే ఉన్నాయి. దీని లెవెల్స్ అప్గ్రేడ్ చేద్దాం, అప్పుడు మనకి ఇది ఎంత ఇస్తుందో తెలుస్తుంది. ఫైనల్లీ దీని లెవెల్ వచ్చేసి 10 వరకు చేసేస్తే $43 అయితే ఇస్తుంది అనమాట. అరే గైస్, పదండి. ఇప్పుడు నేను ఏంటంటే కొద్దిగా డ్యామేజ్ పవర్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ మనం స్వాడ్ని కొనుక్కున్నాం కానీ డ్యామేజ్ అయితే ఎక్కువగా లేదనమాట. సో ప్రజెంట్ 10 డ్యామేజ్ ఉంది కదా, ఇంకొక 5 అయితే యాడ్ చేసుకుందాం. అండ్ ఇంకో 5 కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ టోటల్ 20 ఉందన్నమాట. సో ఇంకా కొద్దిగా అయితే కొనుక్కుందాము, నా దగ్గర డబ్బులు అయితే ఉన్నాయి. టోటల్గా 24 డ్యామేజ్ అయితే ఉందన్నమాట. సో పదండి, ఈసారి మనం ఏంటంటే మంచి బాక్స్ అయితే పగలగొడదాం. ఇంతకుముందు పగలగొట్టాం కదా. సో ఇది $3 ఇస్తుంది. అండ్ మనకి ఏంటంటే మంచిది కాదు. అదిగో చూడండి, ఇదేంటంటే లవ్ బాక్స్ అయితే వచ్చింది. ఇదిగో చూడండి గైస్, లవ్ బ్లాక్స్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది రెయిన్బో బ్లాక్స్ కూడా ఉంది. అండ్ ఇదేంటిదో మిథికల్ దాని టైప్లో ఉందన్నమాట. సరే వాటన్నిటి మనం ఏంటంటే ఇంకా చూడొచ్చు. కానీ ముందు మనం ఏంటంటే ఇందులో ఏదబ్బా, ఓకే, ఇందులో మనకి ఏదైనా సరే రేర్ అయితే వస్తుండొచ్చు. ఇది రేర్ లక్కీ బ్లాక్ కాబట్టి ఇందులో వచ్చేవన్నీ కూడా కొంచెం తక్కువ అయితే వస్తున్నాయి. కానీ నేనేంటంటే నా బేస్ ఉంది కదా, అందులో మొత్తం కామన్ బ్రెయిన్ రట్స్ అయినా సరే మొత్తం నింపేస్తాను. అప్పుడు ఒకేసారి నాకు చాలా డబ్బులు అయితే వస్తాయి. అమ్మయ్య, ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, నేను చాలాసేపు కష్టపడిన తర్వాత మంచి మంచి బ్రెయిన్ రట్స్ అయితే తీసుకొచ్చేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం మట్టియాలు అయితే ఉంటాయి. అండ్ ఇటువైపు వచ్చేసి వేరే బ్రెయిన్ రట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ మట్టియాలు ఉన్నాయి కదా, దాంట్లో నాకు 3 పవర్ఫుల్ అయితే దొరికాయి. ఇది వచ్చేసి రెయిన్బోది, అండ్ ఇది వచ్చేసి డైమండ్, అండ్ అక్కడ వచ్చేసి గోల్డ్ అనమాట. సో ఇక్కడ పెట్టాం కదా, ఇందులో ఒకటి గోల్డ్ దొరికింది.
అండ్ వీటన్నిటి లెవెల్స్ ప్రజెంట్ అయితే 10 వరకు చేసాను. అన్నిట్లలో ఎక్కువగా ఏంటంటే ఇది ఇస్తుంది అనమాట. సో లెవెల్ 10 చేసాం కదా, కానీ ఏంటంటే $200 ఇస్తుంది ఒక్క సెకండ్కి. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ గోల్డ్ కనిపిస్తుంది కదా, ఇది $57 ఇస్తుంది అనమాట. అయితే ప్రజెంట్ నా దగ్గర 3,42,000 అయితే ఉన్నాయి. దీంతో మనం ఏంటంటే పైన ఇంకొక ఫ్లోర్ని అయితే కొనుక్కుందాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇదిగో చూడండి పైన రూఫ్ అయితే వచ్చిందనమాట. సెకండ్ ఫ్లోర్ అయితే పర్చేస్ చేసాము. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే పదండి నా దగ్గర ఒకసారి డబ్బులు కలెక్ట్ చేసుకుందాం, ఎన్ని ఉంటాయి చూద్దాము. డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే నా దగ్గర 1,87,000 అయితే ఉన్నాయి. దీంతో మనం ఏంటంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు, అలాగే స్వాడ్లో వేరే దాన్ని కూడా కొనుక్కోవచ్చు. సో ఇక్కడ చీజీ స్లాషర్ అని ఉంది కదా, దీన్ని కొనుక్కుందాము. అండ్ దీనికి బదులుగా ఇక్కడ నైట్స్ స్వాడ్ ఉంది కదా, దీన్ని కొనుక్కోవచ్చు. అండ్ ఇంకా డబ్బులు ఉన్నాయి కాబట్టి విండ్ కట్టర్ కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఇంకా డబ్బులు ఉన్నాయి కాబట్టి పైరేట్స్ వాడుంది కదా, సో దీన్ని కొనుక్కుందాం. ఇది చాలు గైస్. ఓకే ప్రజెంట్ ఇదిగో చూడండి దీనికి పవర్ కూడా ఉందన్నమాట. అండ్ మిగతా నా దగ్గర ఏంటంటే 1,44,000 ఉన్నాయి కదా, దీంతో మనం ఏంటంటే ఇంకా డ్యామేజ్ పవర్ని అయితే ఇంక్రీజ్ చేసుకుందాము. చాలా వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనుకుంటా. ప్రజెంట్ 30 అయితే ఉంది కదా, సో చూద్దాం ఎంతవరకు ఇంక్రీజ్ చేసుకోవడానికి వస్తుందో మన దగ్గర ఉన్న డబ్బులతో. టోటల్గా నా దగ్గర ఉన్న డబ్బులతో 30 నుంచి 75 వరకు అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ క్యారీ పవర్ని నెక్స్ట్ ఇంక్రీజ్ చేసుకుందాం, ఓకేనా. సో ఇంకా కొన్ని డబ్బులు ఉన్నాయి కాబట్టి టోటల్గా 78. ఓకే 78 వరకు అయితే ఇప్పుడు డ్యామేజ్ పవర్ అయితే ఉందన్నమాట. సో పదండి, నాకు తెలిసి ఒకటే ఒక దెబ్బకి ఓకే చూసారు కదా, 3 దెబ్బలకి ఇదైతే వచ్చిందనమాట. అండ్ ఇందులో మళ్ళీ మన దగ్గర ఉంది కదా గోల్డ్ ఏంది, అలాంటిది అయితే ఉంది. కానీ నాకు అదేం అవసరం లేదు, ఇక్కడ మట్టి కూడా గోల్డ్ ఏంది అయితే వచ్చిందనమాట. సో మంచి అయితే కావాలి. ఓకే లావాది వచ్చిందనమాట. సో రేర్ బ్రెయిన్ రాట్. పదండి గైస్ దీన్ని తీసుకెళ్దాం, ఎందుకంటే ఇది స్టార్టింగ్ లోనే $200 ఇస్తుంది. సో దీన్ని మనం ఏంటంటే ఇక్కడ వేరే ఉన్నాయి కదా, వీటి ప్లేస్ లో రీప్లేస్ చేసేద్దాం. అండ్ నా దగ్గర ఉన్న డబ్బులతో దీని లెవెల్స్ కూడా అప్గ్రేడ్ చేసేద్దాం. దీని లెవెల్ ని నేను 20 వరకు అప్గ్రేడ్ చేస్తే చూడండి $1,900 ఇస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే దాదాపుగా 1000 కూడా ఇవ్వట్లేదు, కానీ ఇది ఒక్కటి మాత్రమే $1,900 ఇస్తుంది. అంటే చాలా ఎక్కువ డబ్బులు అయితే ఇస్తుంది అనమాట. సో చూడండి నా దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుంటే 82,000 అయితే ఉన్నాయి. అండ్ మనం రీబర్త్ కూడా కొట్టొచ్చు ఇక్కడ. సో టీమ్ సీజ్ ఉంది కాబట్టి మనం రీబర్త్ అయితే కొట్టేద్దాం. రీబర్త్ కొడితే అరే గైస్ క్యాష్ మొత్తం పోయింది. అరే ఫ్రెండ్స్, అదేంటంటే దానితో పాటుగా నా దగ్గర ఉన్న బ్రెయిన్ రాట్స్ అన్నీ కూడా పోయాయి ఏంటి? అరే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్, ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డబ్బులు కూడా పోయినాయి గైస్. అలా పోతాయని తెలిస్తే అసలు నేను రీబర్త్ కొట్టేవాడిని కాదు. కాకపోతే ఇక్కడ నాకు లెజెండరీ బ్లాక్ అయితే ఉంది కదా, దాన్ని అయితే పగలగొట్టేశాను. ఇందులో నుంచి రేర్ది వచ్చింది కానీ $70 మాత్రమే ఇస్తుంది. ఓకే ఇక్కడ రెడ్ కలర్లో ఒకటి ఉంది కదా, సో దీన్ని కొడదాం. కాకపోతే 11,300 ఉందన్నమాట. సో పర్లేదు, నేను చాలాసేపు వెయిట్ చేశాను సరే దీన్ని అయితే పగలగొడతాను. ఫైనల్లీ ఫ్రెండ్స్ దీన్ని అయితే పగలగొట్టేశాను. అండ్ ఇందులో లెజెండరీది అయితే వచ్చింది. పర్లేదు మన లక్ బాగున్నట్టుంది. అండ్ అదేంటంటే మనకు నార్మల్దే అనమాట, కానీ ఫ్రెండ్స్ $800 ఇస్తుంది. ఇదిగో చూడండి ఒక్క సెకండ్కి $800 అనమాట. సో లెవెల్స్ అప్గ్రేడ్ చేసి ఇంకా చాలా డబ్బులు అయితే ఇస్తుండొచ్చు. కానీ అప్పట్లో మనం ఏంటంటే ఇంకో ఒక బ్రెయిన్ రాట్ని అయితే తీసుకొద్దాం పదండి, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు కదా, డబ్బులు ఎక్కువగా లేవు అనమాట. సో ఇక్కడ 67 అయితే ఉంది కదా, సో ఇది ఎంత ఉంది, ఇది 25,000 ఉంది గైస్. కొడతామంటారా? చాలా టైం పడుతుండొచ్చు కానీ ట్రై చేస్తాను, ఓకేనా. 67 బ్లాక్ కాబట్టి మంచిగా డబ్బులు ఇచ్చేది వస్తుండొచ్చు అనుకుంటా. ఇది ఎంతసేపు ఉంటుందో కూడా తెలీదు. ఓకే ఫైనల్లీ దీన్నైతే పగలగొట్టేసిన. ఓకే ఇందులో నాకేంటంటే అర్రే గైస్ సేమ్ ఇంతకుముందు వచ్చిన బ్రెయిన్ రాట్ ఉంది కదా, అలాంటిదే వచ్చింది. కానీ ఏంటంటే దీనికి డైమండ్ పవర్ ఉందన్నమాట. సో దాంతో వచ్చేసి ఇదేంటంటే స్టార్టింగ్లోనే $2,400 ఇస్తుంది. అంటే చాలా ఎక్కువ డబ్బులు అయితే ఇస్తుంది అనమాట. సో ఇక్కడ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుందాం. డబ్బులు కలెక్ట్ చేసుకుంటే 1,55,000 అయితే ఉన్నాయి. సో వీటి లెవెల్స్ని మనం 10 వరకు అప్గ్రేడ్ చేద్దాం. అప్పుడు నాకు తెలిసి చాలా డబ్బులు ఇస్తుండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు తీసుకొచ్చిన 2 బ్రెయిన్ రాట్స్ కూడా లెవెల్ 15 వరకు అయితే చేసాను. అండ్ ఒకటి వచ్చేసి 12,500 ఇస్తుంది, ఇంకోటి వచ్చేసి 4,200 అయితే ఇస్తుంది అనమాట. సో డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే నా దగ్గర చూడండి 1.4 మిలియన్స్ అయితే ఉన్నాయి. దీంతో మనం డ్యామేజ్ పవర్ని చాలా వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ వేరే ఒక స్వాడ్ని కూడా కొనుక్కోవచ్చు. సో ముందుగా మనం ఏంటంటే డ్యామేజ్ 1 ఉంది కదా, దీన్ని అయితే తర్వాత చూద్దాము. ఒక స్వాడ్ని చూద్దాం గైస్. ఓకే హంటర్స్ యాక్స్ అనమాట ఇది, దీన్ని కొనుక్కుందాము. అండ్ ఇక్కడ సమ్రై ఇది ఉంది, సో దీన్ని. అండ్ ఇక్కడ బనానా బ్లేడ్ ఉందన్నమాట, ఇది కావాలి గైస్ నాకు రేర్ది. ఒకసారి చూడండి బనానా బ్లేడ్ వచ్చేసి చూడ్డానికి అయితే బాగానే ఉంది కదా. అండ్ ఇప్పుడు మిగతా డబ్బులు ఉన్నాయి కదా, ఈ డబ్బులన్నిటిని యూజ్ చేసి డ్యామేజ్ని ఇంక్రీజ్ చేసుకుందాం. ప్రజెంట్ డ్యామేజ్ వచ్చేసి 1 ఉంది కాబట్టి సో చూద్దాం టోటల్ డబ్బులతో మనం ఎంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చో. టోటల్గా డ్యామేజ్ పవర్ని 1 నుంచి 120 అయితే చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఏంటంటే క్యారీ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవాలి గైస్.
ఓకేనా, దాని టార్గెట్ వచ్చేసి మనకు 1.2 మిలియన్స్ అయితే ఉండాలి. సరే ఫ్రెండ్స్ పదండి, ఈసారి డ్యామేజ్ ఎక్కువగా ఉంది అండ్ అలాగే మన దగ్గర వేరే ఒక స్వాడ్ ఉంది కదా, సో దీంతో మనం ఇక్కడ రెయిన్బోది ఉంది కదా దీన్ని కొట్టొచ్చా? సో ఇదేంటంటే 87,000 అయితే ఉందన్నమాట, దాన్ని ప్రజెంట్ అయితే కొట్టలేము. అండ్ ఇంకా మనం ఏంటంటే రెడ్ దాన్ని కొట్టొచ్చు గైస్, ఓకేనా, ఎందుకంటే ఇది 11,000 కాబట్టి కొట్టొచ్చు. నాకు తెలిసి ఇందులో ఏదైనా సరే మంచి బ్రెయిన్ రాట్ వస్తే బాగుంటది, తీసుకెళ్దాము, లేకపోతే లేదు గైస్, అందులో మంచిదైతే రాలేదు. ఇక్కడ హార్ట్ అయితే ఉంది కదా, సో దీన్ని కొట్టి చూద్దాము, కొంచెం పర్లేదు అనుకుంటా. ఓకే, దీన్ని చాలా వరకు అయితే కొట్టారనుకుంటా ఎవరో. టోటల్గా 59,000 అయితే ఉండే కదా, 7,000 6,000. అరే గైస్ చూస్తున్నారు కదా, ఓకే ఎవరో కానీ నాకు హెల్ప్ చేసినట్టున్నారు, ఇప్పటి వరకు ఎవరో కొట్టిది వెళ్ళిపోయినట్టున్నారు. అండ్ ఇందులో అంతగానం మంచిదైతే రాలేదబ్బా, ఇందులో కేవలం ఏంటంటే 1,400 ఇచ్చేది మాత్రమే వచ్చింది. సరే దీని లెవెల్ కూడా 15 చేసేసాను అండ్ 7,300 అయితే ఇస్తుందన్నమాట. ఇప్పుడు నా దగ్గర టోటల్ 2 మిలియన్ క్యాష్ ఉన్నాయి కదా, దీంతో మనం క్యారీ పవర్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కానీ నేనేంటంటే ఇక్కడ స్వాడ్ని కొనుక్కుందాం అనుకుంటున్నాను, నా దగ్గర చాలా డబ్బులు అయితే ఉంటున్నాయి కదా. ఇక్కడ ఇది వచ్చేసి స్ట్రాంగ్ స్పేర్ అండ్ ఇదేంటంటే స్ట్రోమ్స్ అయితే అంట. సో తర్వాత మనకి ఏంటంటే 1 మిలియన్కి ఇది ఒకటి ఉంది, 1 మిలియన్ది కొనుక్కుందాం గైస్, ఓకేనా. ఇది వచ్చేసి వామ్మో ఎలా ఉందో ఒకసారి చూడండి, నిజంగా చాలా బాగుంది కదా. అయితే ఫ్రెండ్స్ నేను మీకు అప్పటి నుంచి అడగలేదు, అదేంటంటే మీలో ఎవరైనా సరే ఇంకా వీడియోని చూస్తూ మర్చిపోయి వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి గేమింగ్ వీడియోస్ ప్రతిరోజు వస్తూనే ఉంటాయి, వాటిని మీరు చూసి ఏం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే పదండి గైస్, ఇక్కడ నాకు ఇది పెద్దది ఒకటి మిథికల్ లాంటిది అయితే ఉంది కదా, సో దీన్ని కొడదామా. ఇదేంటంటే అరే ఫ్రెండ్స్ చూడండి 1,22,000 ఉందన్నమాట. ఇక్కడ ఇంకోటి హార్ట్ సింబల్ వచ్చింది కదా, సో చూద్దాం. ఇది ఏంటంటే 59,000 కొడతాం అనుకుంటా, కొంచెం సేపు వెయిట్ చేద్దాము. ఫైనల్లీ దీన్నైతే మొత్తం కొట్టేశాము అండ్ చూద్దాం, ఇందులో లెజెండరీ అయితే వచ్చింది కానీ ఫ్రెండ్స్ కేవలం $600 మాత్రమే ఇస్తుంది. అరే లోపల చూడండి ఇంకా మంచి మంచి లక్కీ బ్లాక్లు ఉన్నాయి కదా, కానీ ఏంటంటే దాన్ని మనం అన్లాక్ చేయాలంటే మన దగ్గర 2 క్వాడ్రిలియన్స్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ నాకు ఏదో వింగ్స్ వచ్చింది గైస్, పర్లేదు దీన్ని కొడదాము, ఎందుకంటే ఇది మిస్టరీ బ్లాక్ అనమాట, ఇందులో ఏముంటుందో చూద్దాము. టోటల్గా ఇదైతే 39,000 అయితే ఉండే కదా. ఓకే ఫైనల్లీ మొత్తం కొట్టేశాము. అరే ఇందులో కూడా లెజెండరీది అయితే వచ్చింది, అది కూడా తక్కువగా ఇస్తుంది అనమాట డబ్బులు, ఒక్కటి కూడా మంచిగా అయితే ఇవ్వట్లేదు. ఇది ఉంది కదా దీన్ని కొడదామా, లేకపోతే దీన్ని కొట్టామనుకో సో అప్పట్లోపు ఇది పోయినా పోతుంది అనమాట. ఓకే ఇక్కడ ఇంతకు ముందే ఇదైతే వచ్చింది, సో దీన్ని చూద్దాం. ఇది అంత ఎంత ఉంది, టోటల్గా 87,000 అయితే ఉందన్నమాట. రెయిన్బో బ్లాక్ అంట, చూద్దాం గైస్. నాకు తెలిసి ఇందులో ఏదైనా సరే మంచి బ్రెయిన్ రాట్ అయితే వస్తుంది. ఫైనల్లీ కొట్టేశాను గైస్. ఇదిగో చూడండి ఇందులో మితికిది అయితే వచ్చిందనమాట, పర్లేదు. అదేంటంటే నాకు ఇది స్టార్టింగ్లోనే 11,000 అయితే ఇస్తుంది. ఓకే ప్రజెంట్ మన దగ్గర అన్నిట్లలో హైయెస్ట్ ఇదే అనమాట మితిక్ బ్రెయిన్ రాట్. ఇటువైపు మనం లెజెండరీ పెట్టాం కదా, ఇటువైపు మనం ఏంటంటే మితికి అయితే పెట్టేద్దాం. అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా వచ్చింది మనకు, కానీ ఏంటంటే ముందు ఇక్కడ మనకు స్టార్టింగ్ లో ఉంది కదా, సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ లోనే మనకు ఒక్క బ్రెయిన్ రాట్ కూడా సరిగ్గా లేదు. సో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నింపిన తర్వాత సెకండ్ ఫ్లోర్ గురించి అయితే ఆలోచిద్దాం. ఓకే దీని లెవెల్ కూడా 15 చేసేసాను అండ్ ఇది వచ్చేసి 57,000 ఇస్తుంది ఒక్క సెకండ్ కి. అరే గైస్ చూసారు కదా, స్టార్టింగ్ లో మనకి ఏంటంటే జస్ట్ $5 ఇస్తుండే బ్రెయిన్ రాట్స్, అండ్ ఇప్పుడు వచ్చేసి $50,000. అంటే చాలా వేరియేషన్ ఉంది కదా. సో ఓకే డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే నా దగ్గర దాదాపుగా 3 మిలియన్స్ అయితే ఉన్నాయి. సో దీంతో మనం ఏంటంటే ఇంకా కొంచెం డ్యామేజ్ పవర్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాము. డ్యామేజ్ దగ్గరికి అయితే వచ్చేసాను, ప్రజెంట్ మనది 120 ఉంది కాబట్టి కొద్దిగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకే టోటల్గా నేను ఏంటంటే 130 అయితే చేసేసుకున్నాను. అండ్ స్వాడ్ని కొనుక్కోవచ్చా ఒకసారి చూద్దామా అండి. నెక్స్ట్ స్వాడ్ని కొనుక్కోవాలంటే మనకు స్పేర్ ఆఫ్ లైట్ అంట 1.9 మిలియన్స్ అయితే ఉండాలి. ఒకసారి డబ్బులు కలెక్ట్ చేసుకుంటే నా దగ్గర అయితే ఉంటుండొచ్చు అనుకుంటా. అరే ఫ్రెండ్స్ జస్ట్ ఇలా వెళ్ళి వచ్చానో లేదో ఇదిగో చూడండి 5 మిలియన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేనేంటంటే ఆ స్పేర్ని అయితే కొనుక్కుందాం. అండ్ తర్వాత ఇంకా మిగిలిన డబ్బులతో ఇంకా కొంచెం డ్యామేజ్ పవర్ని అప్గ్రేడ్ చేసుకున్నాను. సరే పదండి నెక్స్ట్ టైం మనం క్యారీని అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో ఈసారి ఇక్కడ ఇంకోటి బ్లూ కలర్ లో ఉంది కదా మిస్టరీది, సో దీన్ని కూడా కొడదాం. ఇది 39,000 కాబట్టి ఈజీగా పోతుంది. ఓకే దాని నుంచి మనకు లెజెండరీది అయితే వచ్చింది, కానీ ఫ్రెండ్స్ అది నాకేం అవసరం లేదు. ఇక్కడ ఇంకోటి బ్లాక్ అయితే కనిపించింది రెయిన్బోది, సో 87,000 ఉంది కదా, ఇది ఎప్పుడు మాయమవుతుందో తెలీదు, నేనైతే ట్రై చేస్తున్నాను. ఓకే ఫైనల్లీ ఇదాన్ని కూడా కొట్టేశాం. ఇందులో మళ్ళీ మనకు మితికిది వచ్చింది గైస్. ఇంతకు ముందు మనం ఏంటంటే ఇలాంటిదే కొట్టాం కదా, అందులో మనకు మితికిదైతే వచ్చిండే కదా, సో ఇప్పుడు మళ్ళీ మితికిదైతే వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇది ఇంతకు ముందు మనం తీసుకొచ్చిన ఈ బ్రెయిన్ రాట్ ఉంది కదా, దీనికంటే ఎక్కువ డబ్బులు ఇస్తుంది. అది మనకు స్టార్టింగ్ లో 11,000 అయితే ఇచ్చేది కదా, ఇది వచ్చేసి 16,000 ఇస్తుంది అనమాట.
ఇంతకు ముందు దానిలాగే దీని లెవెల్ కూడా 15 చేసేసాను. అండ్ ఇంతకు ముందు ఇది 57,000 ఇస్తే ఇది వచ్చేసి 85,000 ఇస్తుంది అనమాట. అంటే దాదాపుగా 30,000 మనకి ఎక్కువగా ఇస్తుంది. ఓకే, ఇప్పుడు నేను డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ అప్గ్రేడ్ చేసుకోవడం కోసం అని. టోటల్ గా నా దగ్గర 15 మిలియన్స్ అయితే ఉన్నాయి. ముందుగా మనం స్వాట్స్ లో ఎపిక్ అయితే ఉందన్నమాట. సో దీన్ని అయితే కొనుక్కుందాము. 3 మిలియన్స్ కి అయితే కొన్నాను. అండ్ ఇంకా 11 మిలియన్స్ ఉన్నాయి కదా, దీంతో మనం ఏంటంటే డ్యామేజ్ పవర్ ని ఇంకా కొద్దిగా అప్గ్రేడ్ చేసుకుందాము. టోటల్ గా 145 అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనకు క్యారీని కూడా అప్గ్రేడ్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏంటంటే ఒకేసారి 2 బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకురావచ్చు. కానీ ఒకసారి ఈ స్వాడ్ చూడండి ఎలా ఉంది గైస్, చూస్తున్నారు కదా వైట్ అండ్ బ్లాక్ లో. అండ్ ఇక్కడ నాకేంటంటే కొత్తగా ఏమొచ్చినాయి, ఇక్కడ నేను ఇంతకు ముందు అయితే ఇలాంటివి కొట్టలేదు కదా, సో ఇది ఎక్కువగా ఉంటుందని ఒకసారి కొడదాం గైస్ దీన్ని. ఇది ఎంత ఉంది టోటల్గా 1,22,000 అయితే ఉందన్నమాట. సో నియోన్ బ్లాక్ ట్రై చేద్దాం, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గానే తగ్గుతుంది, మన దగ్గర మంచి స్వాడ్ ఉంది కాబట్టి. మొత్తానికైతే నియోన్ బ్లాక్ని అయితే పగలగొట్టేసినాం. అండ్ ఇందులో నాకేంటంటే అరే సెలెస్టియల్ బ్రెయిన్ రాట్ వచ్చింది గైస్. ఇదేంటంటే మనకు స్టార్టింగ్లోనే 50,000 ఇస్తుంది. వామ్మో, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇందులో ఇలాంటి బ్రెయిన్ రాట్ వస్తుందని. కానీ దీనికి ఏదైనా పవర్ ఉండుంటే ఖచ్చితంగా $1,00,000 ఇచ్చేది. ఇది నార్మల్ది అనమాట, కానీ సెలెస్టియల్ది. టోటల్గా డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే 32 మిలియన్స్ ఉన్నాయి. దీంతో మనం దీని లెవెల్ని వాటిలాగే 15 వరకు అప్గ్రేడ్ చేద్దాం, అప్పుడు ఎన్ని డబ్బులు ఇస్తుందో తెలుస్తుంది. ఓరి నాయనో, దీని లెవెల్ని 15 చేసేసానా. ఒకసారి ఇక్కడ చూడండి 2,60,000 ఇస్తుంది అనమాట. ఇక్కడ నా బేస్లో ఉన్నవన్నీ కూడా దాదాపుగా 1,00,000 కూడా ఇవ్వట్లేదు, కానీ ఇది ఒకటి మాత్రం 2,60,000 ఇస్తుంది. అండ్ నా దగ్గర ఇప్పుడు మొత్తం 31 మిలియన్స్ అయితే ఉన్నాయి కదా, దీంతో మనం వేరే స్వాడ్ని కొనుక్కుందాం, దాంతో పాటుగా కొంచెం అప్గ్రేడ్ కూడా వేసుకుందాం, అంటే డ్యామేజ్ పవర్ని. సో ఇక్కడ వేరే స్వాడ్ వచ్చేసి ఎపిక్ది ఉందన్నమాట 7 మిలియన్స్కి, దీన్ని అయితే కొన్నాను. అండ్ ఆ తర్వాత కూడా మళ్ళీ ఎపిక్దే ఉంది. కానీ ఒకసారి ఇక్కడ చూడండి ఏమన్నా ఉందా, ఇది చూడండి గైస్, ఫ్యూచరిస్టిక్ టైప్లో కొంచెం సూపర్గా ఉంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్టెక్స్ బ్లేడ్ అంట. అండ్ ఇది ఉండను గైస్, ఇది వచ్చేసి చాలా సూపర్గా ఉంది. అరే నిజంగా బాగుంది కదా. అండ్ 10 మిలియన్స్ ఉన్నాయి కదా, 10 మిలియన్స్కి మనం జస్ట్ 5 డ్యామేజ్ని అయితే కొనుక్కోవచ్చు. 150 ఉందన్నమాట ప్రజెంట్ డ్యామేజ్ వచ్చేసి. పర్లేదు పదండి, ఈసారి ఈ మేమీ అయితే ఉన్నాయి కదా మేమ్ బ్లాక్స్, సో వీటిని అయితే కొడదాం. ఇవి ట్రోల్ బ్లాక్స్ అనమాట, మేమ్ కాదు. అండ్ ఇదేంటంటే 2,20,000 అయితే ఉంది. సో ట్రై చేద్దాం. ఇది స్లోగా మనకి హెల్త్ అయితే తగ్గుతుందండి, కానీ కొంచెం టైం పడుతుండొచ్చు. చాలాసేపు కష్టపడిన తర్వాత ట్రోల్ బ్లాక్ను కూడా పగలగొట్టేసినాం. అండ్ చూద్దాం, ఇందులో వచ్చేసి సెలెస్టియల్ వచ్చింది. కానీ ఏంటంటే ఫ్రెండ్స్ చాలా తక్కువ డబ్బులు ఇస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానో తక్కువ డబ్బులు ఇస్తుందని. 17,000 మాత్రమే ఇస్తుంది. ఇక్కడ నాకు ఇంకోటి రెయిన్బోది ఉందన్నమాట. సో దీనికి ఏదో కానీ పవర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం, ఇందులో బెటర్ దొస్తే బాగుంటుంది. ఇంతకుముందు కొట్టిన రెయిన్బో బ్లాక్లు ఏంటంటే మితికిది అయితే వచ్చిందనమాట, దాన్ని అయితే నేను తీసుకోలేదు. ఇక్కడ ఇంకోటి అయితే కొట్టేశాను. అండ్ ఇందులో సీక్రెట్ అయితే వచ్చింది. సో పదండి గైస్, మనం ఏంటంటే ఫాస్ట్గా అయితే వెళ్దాము. అరే ఫ్రెండ్స్, అదేంటంటే వాడైతే తీసుకెళ్ళిపోయాడు. అబ్బా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, వాడు నన్ను కొట్టేసి తీసుకెళ్ళిపోయాడు. అదేంటంటే 9,80,000 అయితే ఇచ్చింది, అంటే చాలా ఎక్కువ. కానీ ఫ్రెండ్స్ వాడి దగ్గర ఒక స్ప్రింగ్ ఉంది, దాన్ని నేను అబ్జర్వ్ చేశాను. సో అదేంటంటే మనకి ఇక్కడ గియర్స్ అయితే ఉంది కదా, దీంట్లో మనం కొనుక్కోవచ్చు. ఓకే, మనం రీబర్త్ కొడితే మనకి ఇంకా అప్గ్రేడ్ వస్తాయి అనమాట. కానీ ఇదేంటంటే మనకు ఇంక్రీజ్ యువర్ మూమెంట్ స్పీడ్. అండ్ ఇదేంటంటే ఇది గ్రావిటీ, అంటే మనం ఎక్కువగా జంప్ చేయొచ్చు అనుకుంటా. ఒకసారి చెక్ చేద్దాము. సో ఓకే, చాలా వరకు జంప్ చేయొచ్చు. అరే గైస్, దీనివల్ల ఏంటంటే మనం స్లోగా వెళ్ళాము. అండ్ ఇదిగో చూడండి చాలా స్పీడ్గా అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ట్రై చేద్దాం, ఇంకోసారి ట్రై చేద్దాం. ఓకేనా, అండ్ ఇక్కడ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుందాం. టోటల్గా డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే 200 మిలియన్స్ అయితే ఉన్నాయి. 200 మిలియన్స్ అంటే మనం చాలా వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు కదా. టోటల్గా డ్యామేజ్ని వచ్చేసి 180 అయితే చేసేసాను. అండ్ ఇక్కడ స్వాడ్ని అయితే వేరే దాన్ని కొనుక్కుందాం 25 మిలియన్స్కి. సో సైబర్ స్టాఫ్ అంట. ఓకే, ఇది గైస్, ఇదేంటంటే మనకు సైబర్ది అంటే మనకు ఫ్యూచరిస్టిక్ టైప్లో ఉంటాయి కదా అలాంటిది. కానీ ఏంటంటే చూడడానికి లుక్ అయితే అంతగా లేదు. ఫ్రెండ్స్ ప్రజెంట్ నా దగ్గర డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే 368 మిలియన్స్ అయితే ఉన్నాయి. దీంతో మనం ఏంటంటే ఇక్కడ సైబర్ బ్లేడ్ అయితే ఉందన్నమాట. సో దీన్ని అయితే కొనుక్కున్నాను. అండ్ ఆ తర్వాత మనకి ఏంటంటే రెడ్ రిప్పర్ అయితే ఉంది. సో దీన్ని కూడా కొనుక్కుందాం. నెక్స్ట్ మనం కొనుక్కోవాలంటే 327 మిలియన్స్ అయితే ఉండాలి. ఒకసారి చూడండి, రెడ్ రిప్పర్ అయితే సూపర్గా ఉంది కదా. అండ్ పదండి గైస్, సో వీటికి ఏంటంటే మనం అయితే ట్రై చేస్తున్నాం కదా పగలగొట్టడానికి, మధ్యలో వేరే వాళ్ళు వచ్చేసి వీటిని అయితే తీసుకెళ్తున్నారు అనమాట. ఓకే ఫైనల్లీ గైస్, ఇందులో నాకు ఏంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్ అయితే దొరికింది. అండ్ దీని పేరు వచ్చేసి 67. సో పదండి గైస్, ఫైనల్లీ మనం ఏంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్ని అయితే తెచ్చేసుకున్నాం. ఒక్కసారి ఇది చూడండి గైస్, 3,30,000 అయితే ఇస్తుంది. అండ్ దీన్ని కనుక మనం లెవెల్స్ అప్గ్రేడ్ చేస్తే ఇంకా చాలా డబ్బులు అయితే ఇస్తుండొచ్చు.
ఫైనల్లీ ఇంకొక బ్లాక్ అయితే పగలగొట్టేశాను. అండ్ ఇందులో మళ్ళీ నాకు ఏంటంటే సెలెస్టియల్ అయితే వచ్చిందనమాట. సో పదండి గైస్, మనం ఏంటంటే ఫాస్ట్ గా ఎవరికి దొరకకుండా ఇక్కడ నుంచి అయితే పోదాము. అండ్ ఇదేంటంటే నాకు గోల్డెన్ పవర్ ఉందన్నమాట. సో అందుకే నాకు తెలిసి చాలా డబ్బులు అయితే ఇస్తుండొచ్చు. ఇటువైపు అయితే తక్కువగా ఉన్నాయి కదా. ఇంకా మనం ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ లోనే బ్రెయిన్ రాట్స్ అయితే ఫిల్ చేయలేదు. అండ్ సెలెస్టియల్ నా దగ్గర ఏంటంటే 3 అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు సీక్రెట్ ఇది ఒకటి ఉందన్నమాట. సీక్రెట్ దాంది లెవెల్ 13 వరకు అయితే చేశాను. అప్పుడే ఇదేంటంటే $1.4 మిలియన్ ఇస్తుంది ఒక్క సెకండ్కి. ఇప్పుడు నా దగ్గర 369 మిలియన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 327 మిలియన్స్కి ఇక్కడ వారియర్స్ రేజ్ ఉందన్నమాట. దాన్ని అయితే పర్చేస్ చేశాను. అండ్ దీనికి పవర్స్ అండ్ అలాగే ఈ స్వాడ్ చూడండి ఎలా ఉందో. అయితే ఫ్రెండ్స్ నాకు ఇంకా ఒక బ్రెయిన్ రాట్ అయితే కావాలి. ఒకసారి ఇక్కడ చూడండి గైస్, వీటిని మనం స్టార్టింగ్ లో కొట్టాలంటే చాలా టైం అయితే పట్టింది కదా. ఇప్పుడు చూడండి ఒకటే దెబ్బకి చాలా అంటే చాలా బ్లాక్లు అయితే పగలగొడుతున్నాం. అండ్ ఇక్కడ ఇంకోటి నాకు ఇంతకుముందు ట్రోల్ ఫేస్ అయితే ఉండే కదా, సో అదైతే వచ్చిందన్నమాట ట్రోల్ బ్లాక్. అండ్ ఇప్పుడు మనం దీన్ని కూడా పగలగొట్టేద్దాం. దీంట్లో ఏదైనా సరే బ్రెయిన్ రాట్ వస్తుంది కదా, దాన్ని ఒకదాన్ని అయితే పెడదాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకేసారి 2 బ్లాక్లు అయితే పగిలిపోయినాయి. అండ్ ఇందులో వచ్చేసి సెలెస్టియల్ది అయితే ఒకటి వచ్చింది. అండ్ ఓకే ఇంకోటి సెలెస్టియల్ది. ఓకే ఈసారి నేను ఏంటంటే 2 బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకెళ్ళిపోతున్నాను ఒకేసారి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ పైనకైతే వచ్చేసాం. అండ్ ఇంకోటి ఉంది కదా, దీన్ని ఇక్కడైతే పెట్టేద్దాం. ఇప్పుడు నేను తీసుకొచ్చిన మొత్తం బ్రెయిన్ రాట్స్లలో నాకు 6-7 ఉంది కదా, ఇదైతే చాలా డబ్బులు ఇస్తుంది అనమాట. లెవెల్ కూడా చూడండి జస్ట్ 17 మాత్రమే ఉంది, కానీ 2.2 మిలియన్స్ ఇస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ రోజు వీడియో చూసారు కదా, మీకైతే తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీనికి ఒకవేళ మీకు పార్ట్ 2 కావాలనుకోండి, పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అయితే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్.